గ్రేట్ సుదర్శన్ అక్కడ నిమ్మకాయ జ్యూస్ ఉందా అని అడిగాడు. అసలు నేనే మాయని పడేసేవాడిని, అనవసరంగా రాజు డైవర్ట్ చేశాడా? యాక్చువల్గా వాడికి వదిలేయడం వల్ల పాపం చాలా కష్టాలు పడ్డాడు కదా, నేనే పడేయాల్సిందని ఫీల్ అయ్యాను. సర్లే, ఇప్పటి నుంచి ట్రై చేయి. ఇప్పుడు ఈ వారం 10 రోజులు లేదని ట్రై చేయి. ఆల్రెడీ బయట ఉందా? ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాడు. లేదు, మన గురించి తెలుసు కదా, సమాజంతో మనకేం పని. ఇదిగో మా ఆయన లైవ్ చూస్తున్నాడు, జాగ్రత్త. అక్కడ సుమక్క కూడా లైవ్ చూస్తుంది, మా వైఫ్ కూడా చూస్తుంది. ఇది గ్యారంటీకి వైరల్. గోదావరి గట్టు పైన మన ఏదే సార్ కూడా ఇంటికే పోవాలండి. నేను ఇంటికి వెళ్తాను. సార్ ఆల్రెడీ చాలా ఎదుర్కొన్నాడు. ఆఫ్టర్ ఆల్ అలా అంటాం కానీ ఏం కుదరదు ఇంటికి వెళ్ళిన తర్వాత. అదే ఇంట్లో ఉన్నది శివంగి అక్కడ. మరి ఆవిడికి తెలుసు మొత్తం అంత, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. సో థ్యాంక్ యూ. నిజంగానే మా దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పినట్టు, అభినవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. యోస్ ఇస్ సచ్ ఎ గుడ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ కార్తీక్ గారు, అంటే అందరు ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు అందరూ మీరు పంపించిన బొకేలతో పంపించిన దాని గురించి కూడా మాట్లాడుతున్నారంటే మీ మంచి మనసుకి, మీ గొప్ప హృదయానికి డెఫినెట్గా వాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఈ ప్రొడక్షన్ హౌస్ ఎల్లకాలం తరతరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్ పపెట్, నోట్ దిస్ పాయింట్, రెడ్ పపెట్ అనేది గ్యారంటీగా ఉంటుంది రాబోయే కాలానికి. ఇందాక అందాం అనుకున్నా కానీ సుదర్శన్ అన్నాడు ఈ రాజీవ్కి ఎప్పుడు తిండిగోలే అంటాడేమో అని ఆపేశా. యాక్చువల్గా నేను భీమవరానికి షూటింగ్ కోసం వెళ్తే ఈయన కార్తీక్ గారు, సార్ ఎంత దూరంలో ఉన్నారు అన్నారు. ఇంకో గంటన్నరలో వెళ్తానండి అన్నా. అలాగే సార్, మన వాళ్ళు అక్కడికి వచ్చేసి మీకు ఫుడ్ ఇచ్చేస్తారు సార్. అవునా, సరేనండి, మేము మొత్తం కలిపి 4 ఉన్నామండి అన్న. ఓకే సార్ అన్నాడు. వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, ఒక 15 మంది తినడానికి అంత వచ్చింది క్యారేజ్. నాకేమో బ్రహ్మాండమైన వెరైటీసు, ఒకటా రెండా భీమవరం వాళ్ళే, పైగా కృష్ణపట్నం మొత్తం బ్యాచ్, టేస్ట్. నేను కక్కుర్తిపడి ఆ రోజున నచ్చి 2-3 గంటలు తిన్నా, మళ్ళీ నైట్కి కూడా తిన్నా. సో లాస్ట్లో ఆప్రికాట్ డిలైట్ కూడా ఇచ్చారా? రైట్ సార్. ఒకరోజు అదేదో ప్రాన్స్ అనుకుని తినేస్తా ఉన్నా నేను కూరలో వేసుకొని, లాస్ట్ చూసేది చెకోడీలతో కూడా కర్రీ చేశారు వాళ్ళు. అవునా? మనం స్నాక్స్ చెకోడీలు తింటాం కదా, దాన్ని కూడా ఒక ప్రాన్ కర్రీ లాగా చేసి పంపించారు. సో సచ్ లవింగ్ పీపుల్, వాళ్ళతోటి మేము ఒక ఆర్టిస్టులుగా వచ్చి ఈ ప్రొడక్షన్లో యాక్ట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అండ్ డెఫినెట్లీ సుమంత్ ప్రభాస్ అండ్ మన హీరోయిన్ పేరు నిధి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు గుర్తున్నారు తప్ప నిధి గుర్తులేదు. సారీ నిధి ప్రదీప్, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆల్సో. నిధి ప్రదీప్ గ్యారంటీ గుర్తుంచుకోండి. సారీ నేను మర్చిపోయాను, నన్ను క్షమించమ్మా నిధి ప్రదీప్. సో సుమంత్, ఇందాక అన్నారు అందరూ గోదావరి గట్టు పైన అందరూ చూస్తున్నారు కదా,